హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పచ్చి పెసర్లతో చేసే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ, అధిక మొత్తంలో ప్రోటీన్ ఉండే అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టాంట్ పెసరి వడలు చాలా రుచిగా ఉంటాయండి. అలాగే చేయడం కూడా చాలా సింపుల్ అండి. కమ్మగా ఉండే పెసరి వడల్ని సింపుల్గా నేను చెప్పినట్టు ఒక్కసారి ఇంట్లో ప్రిపేర్ చేయండి. ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరండి. అంత టేస్టీగా ఉంటాయండి. మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా ఈ వడలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఎలా ప్రిపేర్ చేయాలి చూసేయండి. నేను ఇక్కడ ఒక కప్పు నిండా పెసర్లను తీసుకొని మునిగేటట్టుగా నిండా వాటర్ వేసుకొని శుభ్రంగా మనం 2-3 సార్లు వాష్ చేసుకోవాలండి. ఇలా మనం వాష్ చేసుకోవడం వలన డస్ట్ అనేది చక్కగా వెళ్ళిపోయి మనకు వడలు చక్కగా వస్తాయండి. అలాగే రుచిగా కూడా ఉంటాయి. ఇప్పుడు మనం ఈ వాటర్ని వంపేసుకొని తిరిగి నిండా వాటర్ పోసుకొని మనం ఒక 6 గంటల పాటు పెసర్లను చక్కగా నానబెట్టుకోవాలండి. మనకు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలంటే హాట్ వాటర్లో కూడా మనం నానబెట్టుకుంటే అరగంటలో గంటలో మనకి చక్కగా నానిపోతాయండి. ఇలా 6 గంటల తర్వాత నాకు చక్కగా నానిపోయాయండి. ఇప్పుడు మనం స్ట్రైనర్లో వేసుకొని వాటర్ని సపరేట్ చేసుకోవాలి. ఇలా మనకి ఒక్క చుక్క కూడా వాటర్ లేకుండా చూసుకోవాలండి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని చూడండి, మనకు అక్కడక్కడ పెసళ్ళు కనిపిస్తూ ఇలా కచ్చా పచ్చాగా మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుంటేనే వడలు చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదే మిక్సీ జార్లోకి కారానికి తగ్గట్టుగా ఒక 10 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ ముక్క, అలాగే 4-5 అల్లం ముక్కలు, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా దొడ్డు సాల్ట్ వేసుకొని మనం మెత్తటి పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలండి. ఇలా సాఫ్ట్గా బ్లెండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని మనం పెసరి మిశ్రమంలోకి వేసేసుకోవాలి. అలాగే గుప్పెడంతా కొత్తిమీరని వేసుకొని చక్కగా ఒకసారి అంతా కలుపుకోవాలండి. నేను ఇక్కడ సాల్ట్ కరెక్ట్గా వేసుకున్నాను. మీరు సాల్ట్ అనేది తక్కువ అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. అలాగే మనం ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని కొంచెం చేతులు తడి చేసుకొని ఇలా చిన్న ముద్దను తీసుకొని మనం వడలాగా ప్రిపేర్ చేసుకొని మనం చక్కగా ఆయిల్లోకి డిప్ చేసుకోవడమేనండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత చక్కగా మనం ఇలా రౌండ్ షేప్లోకి చేసేసుకొని వడల్ని ఆయిల్లోకి వేసేసుకోవాలి. అలాగే మనం పెద్ద కడాయిని తీసుకున్నట్టయితే కొంచెం ఎక్కువగా వడలు వేసుకోవచ్చండి. చిన్న కడాయి కనుక తీసుకున్నట్టయితే కొన్ని వడలు వేసుకొని చక్కగా మనం ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని రెండు వైపులా క్రిస్పీగా అయ్యేంత వరకు మనం చక్కగా కాల్చుకోవాలి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత మనం తీసేసుకొని స్ట్రైనర్లో వేసేసుకుంటే మనకు కొంచెం ఆయిల్ అనేది లేకుండా చక్కగా ఉంటాయండి. చూడండి, మనకి ఎంత క్రిస్పీగా కనిపిస్తున్నాయి కదా. వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదే కడాయిలోకి మిగతా పిండిని కూడా చక్కగా ఇలా వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. అప్పటికప్పుడు మనం ఈ వడల్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి కూడా ఒకవైపు కాలిన తర్వాత మనం మరొక వైపు కాల్చుకొని రెండు వైపులా ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకున్న తర్వాత వీటిని కూడా మనం స్ట్రైనర్లో వేసుకొని ఆయిల్ అంతా వెళ్ళిపోయే వరకు ఉంచేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు తింటేనే ఈ పెసర గారెలు చాలా రుచిగా ఉంటాయండి. అప్పటికప్పుడు మనం ఇన్స్టంట్గా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక అరగంట లేదా గంట గోరువెచ్చని నీళ్ళలో వేసినా కూడా పెసళ్ళు అనేవి చక్కగా నానిపోతాయండి. చూడండి, మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయండి. మనం నాన్ వెజ్ గ్రేవీతో తిన్నా కూడా పెసర గారెలు చాలా రుచిగా ఉంటాయి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్లోకైనా చాలా రుచిగా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.